అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇండియా వచ్చాక నిజంగా మన దేశంలో ఎంత మంచి మంచి ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ న్యాచురల్గా దొరుకుతాయండి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్న జున్ను మా చెల్లెలు వాళ్ళ ఆడపడుచు గారు తెచ్చిస్తే పాలు ఫ్రిడ్జ్లో సేవ్ చేసి నా కోసం వండిందనమాట. నేను వచ్చినప్పుడు ఫస్ట్ డే మిల్క్ అంటండి. ఎంత బాగుందో చూడండి జున్ను. ఇవి వండేటప్పుడు ఆ ప్రాసెస్ అంతా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను తిని కూడా చూపిస్తాను మీకు ఎంత టేస్ట్ ఉంటుందో చూడండి. చాలా బాగా చేసిందండి. పాలు కరిగిన తర్వాత పాలు డీ ఫ్రిడ్జ్లో తీసి చల్లగైన తర్వాత అదే మెల్ట్ అయిన తర్వాత దాంట్లో మామూలు పాలు కలిపి కొంచెం ఒక గ్లాసు రన్ని బెల్లం వేసి కరగబెట్టి బెల్లం కరిగాక టేస్ట్ చూసుకుని దాంట్లో మిరియాల పొడి, యాలక్కాయల పొడి వేసి చక్కగా స్టీమ్ మీద పెట్టి వండిందండి. అబ్బాయి ఎంత బాగుందో, అబ్బా చాలా చాలా టేస్ట్ అండి. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒరిజినల్గా జున్ను తిన్నాను అనమాట. నిజంగా అండి, ఇండియా వచ్చాక చాలా వెరైటీలు మా చెల్లి అన్నీ చేసి పెట్టిందనమాట. మామిడి పళ్ళు, ముంజలు అండ్ జున్ను పాలు చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ఈ ఎండాకాలం ఏమేమి తింటున్నారో చక్కగా అన్నీ ఎంజాయ్ చేస్తూ తినండి. ఓకేనా అండి? చాలా బాగుందండి, చాలా చాలా నచ్చింది నాకు. ఓకేనండి. తర్వాత మామిడి పళ్ళు కానీ మేము ఒక బయటికి వెళ్ళినప్పుడు మా చెల్లెలు గారి అబ్బాయితో మామిడి పళ్ళు అండి, రసాలు, బంగిని పిల్లికాయలు ఏమన్నా ఈ ఎండ చూస్తే అదిరిపోతుంది, అయినా సరే దిగి కొనుక్కున్నాం అనమాట. ఓకేనండి. ఇంకా చూడండి, మా చెల్లి కాయలు తెచ్చి ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని తిన్నాము. నీళ్ళల్లో నానబెట్టుకుని కట్ చేసుకుని మా చెల్లి నేను మేమందరం ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనమాట మామిడి పళ్ళు. ఓకేనండి. మీరు కూడా చక్కగా మీ ఫ్రెండ్స్తో, మీ అక్క చెల్లెళ్ళతో, మీ ఫ్యామిలీ వాళ్ళతో మీరు చక్కగా మామిడి పండు ఈ సంవత్సరం మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకండి చక్క ములక్కాయ చెట్టు అండి మా చెల్లి గారి ఇంటి పక్కనే ఉంటుంది. అది తెచ్చిచ్చా అనమాట పొద్దున. అబ్బాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ములక్కాయలు కోసి కోడిగుడ్డు, ములక్కాయ, టమాటా కూర వండుకున్నాం అనమాట. ములక్కాయలు కూడా భలే ఉన్నాయండి, తాజా కాయలు. ఏదైనా మన దేశంలో అన్నీ తాజాగా దొరుకుతాయండి. యుఎస్లో, దుబాయ్లో అన్నీ దొరుకుతాయి, కానీ కొంచెం అవి అంత ఫ్రెష్ ఉండవు కదండి. ఇక్కడ అంత ఫ్రెష్ ఉండవు. ఎంత బాగున్నాయో. కరివేపాకు కట్ చేసి కొంచెం ఇట్లా ప్యాక్ మంచిగా డ్రై అయిన తర్వాత పౌడర్ చేసి మేము వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తాము. మన పిల్లలకైనా పంపిస్తుంది. రసం పండు చూడండి, బాగా ఉందండి, చాలా బాగుంది. నిజంగా అమృతం అండి. మన దేశంలో ఎటిల్లా ఏయో పండ్లు, కాయలు, కూరలు చక్కగా దొరుకుతాయి అన్నమాట. నాకు ఇది చాలా ఇష్టం. ఇక అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండేవి అక్కడ ఉంటాయండి. అక్కడ యాపిల్స్ ఉన్నాయి, పియర్స్ ఉన్నాయి, బీరకాయలు కాసినాయి, సొరకాయలు కాసినాయి, అక్కడ ఉన్నాయి. ఎక్కడ ఉంటే అక్కడ ఏ ఉంటే వాటితో మనం హ్యాపీగా ఎంజాయ్గా ఉండాలండి. ఎక్కడ